కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతూ మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఈ సందర్భంగా కాకినాడ యూటీఎఫ్ టీచర్స్ హోం నందు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి రాజు, ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ పూలమాలలు వేసి జిల్లా సదస్సును ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ బ్రిటిష్ వాడితో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం మోడీ మతోన్మాద ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు 4 లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్పొరేట్ల లాభాలు పెరిగి కార్మికులు ఏ హక్కులు లేని బానిసలుగా మారతారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు ఏవీ కూడా ఒకరి దయతో వచ్చినవి కాదని, వేలాది మంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న హక్కులని గుర్తు చేశారు. 3 నల్ల చట్టాలతో రైతులను, 4 లేబర్ కోడ్లలో కార్మికులను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు, మోడీ మతోన్మాద ఎజెండాను అమలుపరిచేందుకు కరోనా సంక్షోభాన్ని, ఉగ్రవాద సంక్షోభ పరిస్థితులను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను సమ్మెల ద్వారా కట్టడి చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్ఐసి, పోస్టల్, బిఎస్ఎన్ఎల్ పాల్గొంటున్నారని, ప్రభుత్వ పథకాలలో పనిచేసే ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా సమ్మెను బలపరచడం ద్వారా మోడీ కార్పొరేట్ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకారమణ, వర్కింగ్ కమిటీ సభ్యులు ఎల్ఐసి సత్యనారాయణ, కాళ్ళ నాగేశ్వరరావు, షేక్ పద్మ, నక్కెల శ్రీను, రంగుల ఈశ్వరరావు, మేడిశెట్టి వెంకటరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, వేణి, వెంకటలక్ష్మి, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాగుల రాఘవులు, గరగ దుర్గారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు లచ్చారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రతి కార్మికుడికి నెలకి 26,000 రూపాయల జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఇట్లాంటి కార్మికుల హక్కుల కోసం ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులు, పోస్టల్ ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు, అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమ్మె ద్వారా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు ఒక చెప్పుదెబ్బగా ఉండాలని చెప్పేసి ఈ సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమ్మెను పెద్ద ఎత్తున ప్రజల్లోకి, కార్మిక వర్గంలోకి, విస్తృతంగా దేశ ప్రజలందరిలోకి తీసుకెళ్లాలని, ఇది దేశభక్తి యొక్క పోరాటం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఏదైతే మోడీ అనుసరిస్తున్న ఫ్యాసిస్ట్ విధానాలు ఉన్నాయో, అంబానీలకి, అదానీలకి తప్ప, ఈ దేశాన్ని లూటీ చేసుకునేవారికి, దోపిడీ చేసుకునేవారికి తప్ప కార్మికులకి, కష్టజీవులకి, ప్రజలకు ఉపయోగపడవు. ఈ విధానాలు మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి. మా ఉద్యమాల ద్వారా, మా పోరాటాల ద్వారా మీ మెడలో ఉంచుతాం, మా హక్కులు సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. 20వ తారీఖున సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ఏదైతే మరి వ్యతిరేకత అవలంబిస్తారో కార్మికుల పట్ల ఈ సమ్మెను మరి మా యొక్క ఆల్ ఇండియా అధ్యక్షులు రెడ్డి గారు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలని చెప్పేసి అన్ని సంఘాలకు కూడా ఆయన ఇంటిమేట్ చేయడం జరిగింది. అలాగే కాకినాడ వచ్చినప్పటికీ జిల్లాలోని మరి ఐఎన్టీసీగా మేమైతే మాత్రం అన్ని కార్మిక సంఘాలకి అందరూ కూడా మేము పిలుపుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా జరిగే ఈ సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లేబర్ కోడ్లు అడ్డుకోవాలి. అలాగే అన్ని రంగాల నుంచి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు. దీనికి ఏమీ కూడా డోకా లేదు. 20వ తారీఖు సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క సమ్మెను కార్మికులందరూ కూడా పాల్గొవాలి. ఉద్యోగ సంఘాలు పాల్గొవాలి, ప్రజలు పాల్గొవాలి, అలాగే మరి రైతు సంఘాలు పాల్గొవాలి. అన్ని రంగాలు పాల్గొంటేనే ఈ సమ్మె సక్సెస్ అవుతుందని చెప్పేసి కోరుకుంటూ ఐఎన్టీసీగా మేము బలోపేతం దీన్ని బలపరచాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మే 20వ తేదీన అఖిల కార్మిక సంఘాల దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా అన్ని రంగాలు కూడా పాల్గొంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ లేబర్ కోడ్లు పూర్తిగా కార్మిక వర్గానికి వ్యతిరేకమైనవి. సంఘం పెట్టుకోకుండా సంఘం అడ్డుపడతాయి. అట్లాగే సమ్మె చేయకుండా కార్మికులని అణిచేస్తాయి. సమ్మె చేస్తే కార్మికులకు మీద విపరీతమైన శిక్షలు ఉంటాయి. కానీ ఇప్పుడు దాకా యజమానులు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ చెల్లించకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ చట్టాలేమో ఎత్తేయడం అనేటువంటి జరిగింది. కనీస వేతనం 26,000 ఉండాలనేటువంటి దాన్ని ఎక్కడ కూడా బోర్డులో సిఫార్సును ఆమోదించాలనేటువంటి లేకుండా పోయింది. అలాగే ఇష్టం వచ్చినట్టుగా తొలగించేదానికి అవకాశాలు వచ్చాయి. కంపెనీలు మూసేయడానికి, తొలగించడానికి, లే ఆఫ్లు విధించడానికి అవకాశాలు కల్పించాయి. అందువల్ల ఈ లేబర్ కోడ్లు అనేటువంటిది పూర్తి కార్మిక వ్యతిరేకమైనటువంటివి. దీన్ని రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీన్ని పూర్తిగా బలపరచడం జరిగింది. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం అనేటువంటి జరుగుతుంది. కార్మికులు సమ్మె చేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో భారీ పరిశ్రమ ఆ రోజు సమ్మె జరుగుతుంది. అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు సమ్మెలో పాల్గొంటారు. స్కీమ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారు. రవాణా కార్మికులు పాల్గొంటారు. ఆ విధంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి దానిలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని పక్షాలు కూడా కార్మిక సంఘాలు ఈ సమ్మెను జయప్రదం చేయడానికి సిద్ధమవుతున్నాయి. దానిలో భాగంగానే కాకినాడలో జరిగినటువంటి ఈరోజు జిల్లా సదస్సు ఈ సమ్మెను బలపరుస్తూ తీర్మానించడం, ఈ సమ్మెను బలపరుస్తూ కార్యక్రమాన్ని రూపొందించడాన్ని రాష్ట్ర సంఘాల తరఫున CIT నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.